కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎలకాలం జీవితానికి ఒకసారి అయ్యాడు, అది కూడా ఎమ్మెల్యే అన్నాడు. మగడి తక్కువ, కొజ్జగడి ఎక్కువ. నాగబాబు మొహమ్మద్ అని సార్ నాగబాబు రాడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాల. గుడివాడ రోడ్డు ఎవరు చేశారు బ్రో? మరి ఒకప్పుడు గుడివాడ రోడ్డు ఎలా ఉండేది? చేశాడా? ఏమన్నా రావడానికి ప్రెగ్నెన్సీ లేడీ అయితే ఏమన్నా అక్కడే అయిపోయి వాళ్ళు. ఏదైనా ఇబ్బంది ఏదైనా ఉన్నా సరే ఇప్పుడు ఏమన్నా అలా ప్లేన్కి వెళ్ళిపోతుందా దాని అందరూ? అదే గుడివాడ రోడ్డు అని కామెంట్ వచ్చింది కదా, మీ ఒపీనియన్ ఏం చెప్తారు ఈ కామెంట్? నేనైతే కంపల్సరీ రాంగ్. ఆయన పార్టీ పెట్టి అరౌండ్లీ ఇప్పుడు వచ్చి 12 years అవుతుంది ఎగ్జాక్ట్గా. మరి ఇంతకుముందు పార్టీస్ ఉన్నాయి, ఏం పీకారు? ఇదే అంట, ఏం చేశారు అసలు వాళ్ళు? ఇప్పుడు మీ పేరేంటి? వంశీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? యాజ్ యూత్గా అసలు మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు రూలింగ్స్ అని చాలా డిఫరెంటెడ్. ఈయన వచ్చిన తర్వాత ఒక వైబ్ అనేది ఉంది అసలు. రూలింగ్ పార్టీస్ అని ఇంతకుముందు సింగిల్ పార్టీ రన్ అయ్యేది, ఇప్పుడు యాక్చువల్లీ 3 parties రన్ అవుతుంటే దానిలో మెయిన్ లీడర్ అందరూ చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ప్రీవియస్గా మనకు విజయవాడలో ఎటువంటి ఐటీ హబ్బే లేదు. మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ పార్టీస్ ఆఫీస్ పక్కనే టెక్ పార్క్ ఒకటి వచ్చింది, అబ్జర్వ్ చేసి. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో ఆయన పక్కనే కంపెనీ పెట్టి అందరికీ జాబ్ చేసి ఇంకా బెటర్ కదా. గతంలో డిప్యూటీ సీఎంకి ఇప్పుడున్న డిప్యూటీ సీఎంకి డిఫరెన్స్ ఏం చెప్తారు? ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే నేమైనా తెలుస్తుంది, ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే పేరేంటి తెలుస్తుంది, పిల్లలు కూడా చెప్తున్నారు. ఎందుకు అంత డిఫరెన్స్ ఏంటి? ప్రీవియస్ డిప్యూటీ సీఎం అంటే ప్రతి ఒక్కరికి పేరు తెలియదు, ఆల్మోస్ట్ మాకే తెలియదు. ఫస్ట్ మేము స్టడీస్ చేసుకున్న జాబ్ చేసినా మాకేం తెలియదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఆల్రెడీ ఒక 5 to 6 class seniors ఏజ్ ఉన్న వాళ్ళని అడిగినా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ చెప్తారు. కానీ ఇంతకుముందు డిప్యూటీ సీఎం అంటే అసలు ఎవరికి తెలియదు. సో డిప్యూటీ సీఎం అని కాదు, యాక్చువల్ సీఎంఏ తను. పవన్ కళ్యాణ్ ఏ స్పీచ్ పెట్టినా, ఏ ప్రోగ్రామ్ పెట్టినా, ఏ ఈవెంట్ పెట్టినా కూడా ట్రోల్ అనేది ఎక్కువగా చేస్తారు, ఏదో ఒక మైనస్ పాయింట్ చూపిస్తారు. అంటే ఆయన పెట్టే మీటింగ్స్ అనేది ప్రజలందరికీ ఉపయోగపడేదా, లేకపోతే ఏమైనా టైం వేస్ట్ చేసుకునే మీటింగ్స్ అంటారు? ప్రీవియస్ మీటింగ్స్ మీరు చాలా చూసి ఉంటారు, లైక్ సీఎంస్ పెట్టి ఉండొచ్చు, లైక్ నార్మల్ పార్టీ పెట్టచ్చు, అన్నీ వేస్ట్. ఈ పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన వల్ల కొత్త థింగ్స్ బయటకు వస్తున్నాయి, ఆయన ఆలోచన బయటకు వస్తుంది. మీకు కంపేర్ చేసుకుంటే మన చెన్నైలో, తమిళనాడు కొత్తగా ఒక హీరోని లైక్ సీఎం కింద తను ఒక పార్టీ ఓపెన్ చేశారు. 2 కంపేర్ చూడండి. ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు సపరేట్ ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, 2 కంపారిజన్ చేస్తే ఎవరికి వస్తాయి? మీకే వస్తాయి. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ ఆయన రేంజ్ ఎక్కడ, మిగతా రేంజ్ ఎక్కడ మీటింగ్స్ అని. ఆయన ఇచ్చే ఒక్కొక్క వర్డ్స్ దాంట్లో ఒక పర్సన్ చేంజ్ అవుతుంది క్యారెక్టర్స్ అనేది. నువ్వు ప్రెసెంట్ ఇలా ఉన్నావు, రేపు పొద్దున్న మార్చుడు అని చెప్పే స్పీచ్ అలా ఉంటుంది. స్పీచెస్ అనేది డిఫరెంట్ ఇస్. అన్ని స్టేజెస్ ఉన్న పవన్ కళ్యాణ్ని రీసెంట్గా ఆపోజిట్ లీడర్, మెయిన్ లీడర్ ఒక పర్సన్ అన్నారు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎలకెలానికి జీవితానికి ఒకసారి అయ్యాడు, అది కూడా ఎమ్మెల్యే అని కామెంట్ వచ్చింది కదా, మీ ఒపీనియన్ ఏం చెప్తారు ఈ కామెంట్? నేనైతే కంపల్సరీ రాంగ్. ఆయన పార్టీ పెట్టి అరౌండ్లీ ఇప్పుడు వచ్చి 12 years అవుతుంది ఎగ్జాక్ట్గా. మరి ఇంతకుముందు పార్టీస్ ఉన్నాయి, ఏం పీకారు? ఇదే అంట, ఏం చేశారు అసలు వాళ్ళు? వచ్చాడు. మీరు యాక్చువల్ చూడండి, రోడ్స్ అని ఎంత నీట్గా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గానే విజయవాడ రోడ్స్ అన్నీ బాగున్నాయి. ఆయన రాగానే సంథింగ్ చాలా అని జాబ్స్ అనేవి వచ్చినాయి. ఇంతకుముందు ఏం చేశారు బ్రో? ఒక్కటి చెప్తా, యాక్చువల్లీ ప్రతి 5 yearsకి మన ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? యాక్చువల్లీ డిప్యూటీ సీఎం అరౌండ్లీ 2 or 5 crores తనే ఇచ్చాడు ఈజీగా. మిగతా వాళ్ళు ఏమి ఇచ్చారంట? దీని మీద రూమర్స్ మళ్ళీ వాళ్ళు కావాలని చెప్పి మీరే వదులుకొని, కావాలని చెప్పి మీరే గుద్దించుకొని, ఇవన్నీ ఎందుకు? అది. సో మీకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎక్కువ ఇష్టం, మూవీస్లో ఎక్కువ ఇష్టం? పొలిటికల్. కమింగ్ టు మూవీస్ పరంగా చూస్తుంటే హరిహర వీరమల్లు మూవీ అప్డేట్, మీ అభిప్రాయం ఏంటి? ఈ మూవీలో మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఈ సాంగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో ఓజీ మూవీస్ కూడా వస్తున్నాయి, కంప్లీట్ మూవీస్ పరంగా ఎలా ఉండబోతుంది? ఆయన మూవీస్ అనేవి సపరేటెడ్. తన మెయిన్ కాన్సెప్ట్ పొలిటీషియన్, అది సపరేటెడ్. దానికి నేను కంపేర్ చేయకూడదు. ఏ మీటింగ్ అటెండ్ అయినా కూడా ఫ్యాన్స్ అందరూ ఏదో ఓజీ 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 అని మాట్లాడుతున్నావు కూడా, ఆయన టేక్ ఇట్ ఈజీగా, పొలిటికల్లో నేను బిజీగా ఉన్నాను, ఓజీ అనబాకండి, సందర్భం కాదు ఇది అని అంటున్నారు. అంటే తప్పించుకుంటున్నారా, ఎస్కేప్ అవుతున్నారా? అంటే ఫ్యాన్స్కి ఇంకా మూవీస్ వస్తాయనే ఆలోచన ఉందా ఆయన మైండ్లో, లేకపోతే ఏంటి? ఫ్యాన్స్కి మూవీస్ అనేవి వస్తాయి, బట్ చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్ వచ్చారు, అందరికి ఉన్న యూత్కి అంత ఒక వే చూపించినది, పొలిటికల్ లాగా లైక్ మూవీస్లోకి వెళ్దాం అని చెప్పి ఆయన ప్లాన్. నాకు తెలుసు ఎంత. పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టార్. బ్రో మీ పేరేంటి? పునీత్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, కమింగ్ టు పొలిటికల్ పరంగా చూస్తుంటే డిప్యూటీ సీఎం గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది బ్రో? ఆయన ఎక్కడున్నా ఒకటే అంటే అంటారా? ఆయన తగ్గి అవడం వస్తాడు, రమ్మని చూద్దాం. అప్పుడు రీసెంట్గా చాలామంది కామెంట్స్ చేశారు కదా పవన్ కళ్యాణ్ని, అంటే లైక్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎలకాలం జీవితానికి ఒకసారి అయ్యాడు, అది కూడా ఎమ్మెల్యే అన్నాడు. మగడి తక్కువ, కొజ్జగడి ఎక్కువ. నాగబాబు మొహమ్మద్ అని సార్ నాగబాబు రాడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాల. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి కూడా ఎలా పడితే అలా ట్రోల్ చేశారు. సో ఒకప్పుడు తిట్టిన వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు, దీని మీద నీ అభిప్రాయం ఏంటి, ఏమనిపిస్తుంది? వాళ్ళ ఇంట్లోనే కలిగాడు, ఏంటో చూపిస్తాడు. టైం ఉంది, సంవత్సరం కూడా అవర్లో సరిగ్గా వచ్చి మెల్లగా చూపిస్తాడు వాళ్ళకి కూడా. గవర్నమెంట్ అడ్డంగా పెట్టుకుని కావాలని తొక్కేస్తున్నారంటారా, లేదా కామన్గానే పవన్ కళ్యాణ్ గారు జెన్యున్గానే వెళ్తున్నారంటారా గవర్నమెంట్ తీసుకున్నారు? మీ మాట మీదగా వద్దాం. ఇప్పుడు పలానా చోటుకి ఆయన వస్తున్నాడంటే మీరు వెళ్తారా, మేము వెళ్తామా?
ఎవరు వెళ్తారు? కుర్రోళ్ళు వెళ్తారా, ముసలోళ్ళు వెళ్తారా? ప్రేమతో వెళ్తారా లేదంటే సీఎం అని వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారికి ఏ ఉద్దేశంతో వెళ్తారు? ఆయన అంటే కొంచెం ఉంది, ఆయన మీద అందరికీ లవ్ ఉంది, సినిమాలు బాగా చేస్తాడు, పొలిటికల్ ఉంది. ఒకప్పుడు ఉన్న రూలింగ్ ఇప్పుడు ఉందా? ఓకే, మీకు ఈ డిప్యూటీ సీఎం పొజిషన్ వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఏపీకి ఏం కనిపించింది? అవన్నీ మనం బాగానే డెవలప్ అయింది. రోడ్స్ డెవలప్ అయినాయి కదా బ్రో. ఓకే, గుడివాడ రోడ్ ఎవరు చేశారు బ్రో? మరి ఒకప్పుడు గుడివాడ రోడ్ ఎలా ఉండేది? చేశాడా? ఏమన్నా రావడానికి ప్రెగ్నెన్సీ లేడీ అయితే ఏమన్నా అక్కడే అయిపోయి వాళ్ళు. ఏదైనా ఇబ్బంది ఏదైనా ఉన్నా సరే ఇప్పుడు ఏమన్నా అలా ప్లేన్కి వెళ్ళిపోతుందా దాని అందరూ? అదే గుడివాడ రోడ్డు. ఓకే, డిప్యూటీ సీఎం ఒకప్పుడు డిప్యూటీ సీఎం, ఇప్పుడు డిప్యూటీ సీఎంకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం నాకు ఈయన ఎక్కువ, ఆయన కాదు. అంటే ఒకప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఇప్పుడు డిప్యూటీ సీఎంకి అంత పేరేంటి బ్రో? ఒక డిప్యూటీ సీఎం సీట్కే ఒక పేరు వచ్చింది కదా స్టేట్ లెవెల్లో. ఆయనకున్న క్రేజ్ అది. అంతే అంటారా? అంతే మరి. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు? ఆయన ఎంత ఎదిగితే అంత మాకే అంతే కావాలి. ఆయన అంత ఉండాలి, ఎంత ఉండాలి అక్కర్లేదు. ఆయన అంత వెళ్తే అంత మాకు ఎక్కువే. పొలిటికల్ పరంగా చూశారు కదా, మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో మాట వినాలి సాంగ్ పాడారు, మొత్తానికి ఆయన ఓన్ వాయిస్తో పాడారు. మీకంటూ ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. మూవీ ఎలా ఉండబోతుంది? ఎలాంటి కలెక్షన్స్, ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసింది? చాలా గ్యాప్ వచ్చింది కదా, సో అప్డేట్ 2-3 మంత్స్లో ఇక రిలీజ్ అయిపోతుంది. దీని మీద అభిప్రాయం అంటే ఏంటి? ఫ్యాన్స్ మరి ఏంటి, ఎలా ఉన్నారు ఏంటి? అన్ని క్వశ్చన్లకి మన దగ్గర ఆన్సర్ ఉండదులే బ్రో. కానీ వెయిటింగ్, పవన్ కళ్యాణ్ కనబడితే వెయిటింగ్ అంతే మరి. కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గురించి అసలు ఏం చెప్తావు? మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లు మూవీ వచ్చేస్తుంది కదా, ఈ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో. అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, పొలిటికల్లో ఉన్నారు కదా, సో మూవీస్ వస్తాయా రావా అని చెప్పి ఆలోచన అనేది అందరికీ ఉంది కామన్గా. మీ ఉద్దేశం ఏంటి? వస్తాయా రావా మూవీస్? మూవీస్ వచ్చినా బాగుంటే, పాలిటిక్స్లో ఉన్నా బాగుంటుంది. కమింగ్ టు పొలిటికల్లో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ఎలాగో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పక్కా జనసేన పార్టీ. ఓకే, మాకు రూలింగ్ అయితే బాగానే ఉంది, నచ్చింది. బేసిక్గా డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నా కూడా చాలామంది పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఇంట్లో వాళ్ళని కూడా, లేడీస్ గురించి కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇన్ని అప్ అండ్ డౌన్ ఫేస్ చేయడం అవసరం అంటారు పవన్ కళ్యాణ్కి? అది నేను చెప్పలేను. ప్రజల కోసం చేస్తున్నారు. ఓకే, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? సీఎంలా చూడాలనుకున్నా. సీఎం ఎందుకంత హై ప్రయారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి మీరు? నాకు ఇష్టం బ్రో, అంతే. ఓకే, మరి పొలిటికల్ పరంగా లేడీస్కి చాలా సపోర్ట్గా ఉంటానంటున్నారు కదా ఆడవాళ్ళకి. అంటే ఇప్పుడు మిస్సింగ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి ఆడవాళ్ళ మీద. ఈయన సపోర్ట్గా ఉంటాను, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉంటారంటారు రాబోయే రోజుల్లో? నమ్మకం అయితే ఉందంట. ఓకే, కమింగ్ టు మూవీస్ పరంగా ఆయన ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? ఆయన ఫేవరెట్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. మరి నెక్స్ట్ రాబోయే రోజుల్లో అలాంటి మూవీస్ చూడగలమా లేదా పవన్ కళ్యాణ్? చూడొచ్చు, వింటేజ్ చూడొచ్చు. హరిహర వీరమల్లు మీద ఒపీనియన్ ఎక్కువ ఉందా, ఓజీకి ఎక్కువ ఉందా ప్రయారిటీ? ఓజీ. ఏంటి బ్రో, ఓజీ అనగానే గొంతు అనేది హై వచ్చేసింది ఒకేసారి. ఆ ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ వేరు బ్రో. అవునా? అంటే ఓజీ అనేది బేసిక్గా ఆయన మూవీయే, హరిహర వీరమల్లు మూవీ కూడా అయింది. హరిహర వీరమల్లు మూవీ వచ్చినా రాకపోయినా, హిట్ అయినా అవ్వకపోయినా ఓజీకి ఎక్కువ హై ప్రయారిటీ ఉంది అంటున్నారు. వై? బికాజ్ 2 మూవీస్ ఆయనే కదా, పవన్ కళ్యాణే కదా. కానీ ఓజీలో సీక్వెన్స్ బాగున్నాయి బ్రో. కొత్తగా కనబడ్డారా? కనబడినాయి. స్టెప్స్ కూడా హరిహర వీరమల్లు కూడా స్టెప్స్ ఆయన ఓన్ వాయిస్లో పాట పాడారు, మాట వినాలి సాంగ్ కూడా పాడారు. మరి ఈ మూవీని ఎందుకు హైలైట్ చేసుకోలేకపోతున్నారు? అంటే ఇది ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, రొటీన్. ఇది కొత్తగా ఉంది. ఓజీ కొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అది కూడా చేస్తున్నారని మీ ఒపీనియన్తో ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంతే. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. మాస్.